రాష్ట్రపతి నిలయం అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటుంది. మేనేజర్ రజనీ ప్రియ అనేక రకాల ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు. బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో ప్రజల కోసం అనేక రకాల నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను అలాగే పెద్దలను ఎంతో మందిని రాష్ట్రపతి నిలయం ఆకర్షిస్తుంది. రాష్ట్రపతి నిలయాన్ని సుందర కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఎస్టేట్ మేనేజర్ రజనీ ప్రియ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజల కోసం 4వ కొత్త ఆకర్షణతో ప్రజల కోసం ప్రారంభించారు. ప్రజల కోసం దాదాపు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో మంది సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని రాష్ట్రపతి నిలయం మేనేజర్ తెలియజేశారు. మీడియా మీట్ టూర్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్తూ ఏదైతే డిసెంబర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేశారో న్యూ అట్రాక్షన్స్ అన్నీ కూడా పబ్లిక్కి తెలిసే విధంగా మీ తరఫున ఒక మంచి స్టోరీ అండ్ ఆర్టికల్స్ కనుక పబ్లిష్ చేసినట్లయితే ఈ మెసేజ్ పబ్లిక్కి మీ ద్వారా చేరుతుంది అని ఆశిస్తూ ఈ విధంగా ఒక టూర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే న్యూ అట్రాక్షన్స్ ఏదైతే ఇప్పుడు మీరు వీడియోలో చూసారో ఆ అట్రాక్షన్స్ అన్ని కూడా ఒక న్యూ ప్యాంప్లెట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. దీని ద్వారా కూడా పబ్లిక్కి వెళ్ళే విధంగా మెసేజ్ కన్వే చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు నర్సంపేట నియోజకవర్గం నుంచి రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి మాసాలు అనేక రాజకీయ మార్పులకు సంకేతం కానున్నాయి. భారతీయ జనతా పార్టీలో చేరికలు పెరగనున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో నూతన చరిత్ర లిఖించబోతుంది అని, తెలంగాణ ప్రజలు అందులో భాగస్వామ్యం కాబోతున్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన, స్థిరమైన పరిపాలన అందిస్తున్నారు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. పినపాక నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. 3వ మహబూబాబాద్ ఎంపీ సీటు గెలవాలి, అందరం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. మార్పు వచ్చింది, కరెంటు కోతలు వచ్చాయి, రైతు బంధు పడడం లేదు, పెన్షన్లు రావడం లేదు, ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు, 12 మంది సోదరులు మృతి చెందారు అని హరీష్ రావు అన్నారు. ఆటో కార్మికులకు నెలకు 10,000 అందించాలి, రైతు బంధు పడలేదు అంటే చెప్పుతో కొట్టండి అంటాడు ఒక మంత్రి అని హరీష్ రావు మండిపడ్డాడు. అయితే ఫిబ్రవరి వరకు ఏనాడైనా రైతు బంధు పడకుండా ఉందా అని సవాల్ చేశారు. కరోనా వచ్చినప్పుడు ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి రైతులకు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు మాజీ మంత్రి. ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు, 12 మంది సోదరులు మృతి చెందారు అని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో నా మీద కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ లేదు, అయినా ఉద్యమం కోసం వెనుకడుగు వేయలేదు అని తెలిపారు. నిరుద్యోగ వృత్తి మేము చెప్పలేదని భట్టి గారు మాట తప్పారు. స్టాఫ్ నర్స్ పోస్టుల ఘనత మాదే అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. రేపు ఎంపీని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఒక ధైర్యం దొరుకుతుంది, ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. ఏదన్నా మండలంలో ఇబ్బంది ఉంటే ఎంపీ గారు ఉంటే ఆర్డీఓని పిలిచి, ఎంఆర్ఓని పిలిచి, సిఐని పిలిచి మన కార్యకర్తల్ని కాపాడుకోగలుగుతాం. మన ప్రజలకు దగ్గరగా మనం పనిచేయగలుగుతాం. ప్రతి నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖులోగా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ వచ్చేది. కానీ మార్పు వచ్చింది. జనవరి నెలలో పెన్షనే రాలేదు. ఇంకా పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆర్థిక మంత్రి మన జిల్లాలో ఉన్న అవ్వాతాతలకు ఇంకా పెన్షన్ రాలేదు. అదే విధంగా ఇవాళ ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టిండ్రు. మరి 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రాష్ట్రంలో 12 మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మార్పు అంటే ఆటో కార్మికుల ఆత్మహత్యలు మార్పా? 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద పడేయడం మార్పా? ఈ ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చీమ గుట్టినట్టుంటే వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఆశావాహుల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. శనివారం నాడు ఒక్కరోజే 166 దరఖాస్తులు అందాయి. పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుండి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుల సమయం ముగిసేసరికి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 306 దరఖాస్తులు అందాయి. ఒక్కరోజు 166 దరఖాస్తులు వచ్చాయి అని తెలిపారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి
భారతరత్న అవార్డును ప్రకటించినందుకు లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓవైసీ భారతరత్న ప్రకటనను అపహాస్యం చేస్తూ ఎక్స్లో ఒక పోస్టులో అద్వానీకి భారతరత్న బాగా అర్హమైనది, హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరొకటి కాదు అని అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఓవైసీ అద్వానీ రథయాత్ర చేపట్టిన ప్రతి చోట మత హింసలు చెలరేగాయని, ఆ తర్వాత మరణాలు సంభవించడం అద్వానీ రికార్డు అని అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత యాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు. హైదరాబాద్లో తీవ్రమైన అల్లర్లలో 30 మంది మరణించారు. జైపూర్లో 47 మంది, బిజ్నూర్లో 58 మంది మరణించారు. అద్వానీ మరణం మరియు విధ్వంసంలో నిష్క్రమించారు. అలాంటి వ్యక్తికి మోదీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం విచారకరమని ఆయన అన్నారు. महाशय को भारत रत्न से नरेंद्र मोदी नवाज रहे हैं, तो उनका रिकॉर्ड ये है कि जहां कहीं भी वो अपनी रथ यात्रा लेकर गए, सितंबर से 5 नवंबर 1990 में, और जो जनरेशन जी जिसको कहते हैं उन नौजवानों के लिए बता रहा हूँ, लाल कृष्ण आडवाणी रथ यात्रा लेकर निकले थे बाबरी मस्जिद को तोड़ने के लिए। तो ये रथ यात्रा गई 23 सितंबर से 5 नवंबर 1990 तक। जहां कहीं भी ये इनकी रथ यात्रा गई, बेंगलुरु, कोलार, चन्नापटना में 30 लोगों की मौत हुई फसादात में, देवानगिरी में 1, रामानगरम में 2 नवंबर को 2 लोगों की मौत हुई, बीदर में 7 लोगों की मौत हुई अक्टूबर 5, हैदराबाद में उस वक्त बदतरीन फसाद हुआ हिंदू मुसलमानों का, 30 लोगों की मौत हुई फसादात में, अक्टूबर 27 1990 में अलीगढ़ में 3, बिजनौर में तो 58 लोगों की मौत हुई, मीरठ में 7 लोगों की 3 नवंबर को मौत हुई। तो जहां कहीं भी लाल कृष्ण आडवाणी की रथ यात्रा गई, वहां पर इन तमाम मुकामात पर हिंदू मुसलमान फसाद हुआ। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గడిచిన 10 ఏళ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సైబరాబాద్ 6th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ముగింపు క్లోజింగ్ సెరమనీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఐపీఎస్ హాజరయ్యారు. ఈ క్రీడల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి, ఐపీఎస్లు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ మరియు ఓపెన్ జిమ్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. ముందుగా మహిళలు, పురుషులకు వేరువేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంను తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గాలిలోకి తుపాకీ కాల్చి పోటీలను ప్రారంభించారు. పురుషుల విభాగంలో రమేష్ పీసీసీఏఆర్ హెడ్ క్వార్టర్, మహిళల విభాగంలో రమాదేవి పీసీసీఏఆర్ హెడ్ క్వార్టర్ గెలుపొందారు. It's an honor for having me here. Probably it's the other way around. I'm very happy to be here amongst all of you. And even though our schedules may be very hectic, very busy, but these are occasions which cannot be missed. So when Avinash invited me a few days back, I readily agreed because I wanted to be with you. So I'm happy to be here today. The enthusiasm, the motivation and the excitement. Heroju, as we conclude the sports and games meet, we inaugurated 2 facilities, oka open gym and oka cricket net practice facility. Mana mundu kuda ikkada mana football ground inaugurate chesam. Ee year lo we are also going to attempt to refurbish mana volleyball courts and also mana badminton courts. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్నానని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం ఆమె దరఖాస్తు సమర్పించారు. తన మద్దతుదారులతో కలిసి అట్టహాసంగా గాంధీ భవన్కు వచ్చి స్వయంగా దరఖాస్తు చేశారు.
ఆమె స్వయంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అంచెలు బ్యాండ్ మేళా టపాసుల మోతలతో గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. అంతకుముందు దాదాపు 500 కార్ల కాన్వాయ్తో ఖమ్మం నుంచి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. సోనియా, ప్రియాంక పోటీకి దిగినా లేక హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేయటమే తమందరి లక్ష్యమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరు ఖమ్మం నుంచి వచ్చాము. ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు సోనియా గాంధీ గారికి లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని. మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఇవాళ నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము. బీజేపీ అగ్రనేత అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ భారతరత్న పురస్కారం ఇవ్వబోతుందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశారు. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరని కొనియాడారు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవని, అట్టడుగున స్థాయిలో పనిచేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయటం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైందని గుర్తు చేశారు. దేశ హోంమంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. ఆయన పార్లమెంటరీ అనుభవం ఎంతో ఆదర్శప్రాయమైందని, ఎంతో ఆలోచనప్రాయమైందని ప్రధాని మోదీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్లో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్పై చర్చించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్తో ఫోన్లో మాట్లాడారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మేయర్ స్పష్టం చేశారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ నేతలు వరుసగా సీఎం రేవంత్ను కలవటం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద. ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా అవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు, ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన, ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అండ్ మా కార్పొరేటర్స్ అందరూ కూడా, అన్ని పార్టీలు, 4 పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే రావడం, మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము. ఇంద్రవెల్లి సభకు ఖర్చు పైన 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం పైన కవిత విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు. తాను కవితను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానని, గతంలో భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడు అని నిలదీశారు. అధికారం దుర్వినియోగం గురించి మాట్లాడుతున్న కవిత, భద్రాద్రి రాముడి ఏ హోదాలో తన అన్న కొడుకు పట్టు వస్త్రాలు సమర్పించాడో సమాధానమిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. అందిన కాడికి ప్రజల సొమ్మును దోచుకున్న మీకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమెరికాలో అంట్లు తోముకునే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లాట్లు కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారో ప్రజలకు తెలుసునని అన్నారు. లిక్కర్ రాని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు బీజేపీ కాళ్ళు పట్టుకొని ఒప్పందం చేసుకొని నీతి సూత్రాలు చెప్తుంటే వినేందుకు ప్రజలు అమాయకులు కాదని అన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అన్న కేటీఆర్ తొలగించి ఆ పదవి బీసీలకు అప్పగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి సురేఖ సవాల్ విసిరారు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది.
అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమ్ముకున్నటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుకొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్లోని మేకల వెంకటేశం గార్డెన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో నగర ప్రజలు చాలా తెలివిగా ఒక సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా గెలిపించారని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం విలువ తెలుస్తోందని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 2 నెలల్లో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని, 6 గ్యారెంటీల కార్డు ప్రజల వద్ద భద్రతంగా ఉన్నాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆగం చేయాలన్న ఆలోచన మాకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అత్తలకే కాదు 4 ఇస్తామన్నారు, ఇంట్లో 2 ఇస్తామన్నారు, కోడళ్ళకు కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. 100 రోజుల్లో ఇస్తాం అనే మాట చెప్పినారు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, 100 రోజులు మనం కూడా చూద్దాం. 100 రోజులు